గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందు వచ్చేసాను. సన్ స్క్రీన్ వన్ మోర్ సన్ స్క్రీన్ అండ్ వన్ మోర్ సన్ స్క్రీన్. ఎందుకు ఇన్ని సన్ స్క్రీన్స్? ఎందుకు డాక్టర్ మనల్ని సన్ స్క్రీన్ యూస్ చేయమని అంత స్పెసిఫిక్గా చెప్తూ ఉంటారు? అది కేవలం మనల్ని సన్ నుంచి మాత్రమే ప్రొటెక్ట్ చేస్తుందా? ఎప్పుడైనా ఆలోచించారా? గర్ల్స్ హూ హెడ్ 25+ ఖచ్చితంగా సన్ స్క్రీన్ అయితే యూస్ చేయాలి. ఎందుకు నేను ఒక శాంపిల్ పిక్ పెడుతున్నాను. ఈ పిక్ నేను చెన్నైలో ఉండేటప్పుడు వితౌట్ సన్ స్క్రీన్ ఆ హీట్ వల్ల నాకు చాలా స్కిన్ ట్యాన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ పిక్ చూడండి, ఇదే చెన్నైలో నేను సన్ స్క్రీన్ యూస్ చేసినప్పుడు నా స్కిన్ టోన్ సో చాలా వేరియేషన్ అయితే ఉంది కదా, బికాస్ ఆఫ్ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ అనేది కేవలం సన్ నుంచి ప్రొటెక్ట్ చేయడమే కాదు, అది మన స్కిన్ టోన్ ఈవెన్గా చేస్తుంది. అలా మీరు ఏది పడితే ఆ సన్ స్క్రీన్ అయితే యూస్ చేయకండి. ఎస్పెషల్లీ బేస్డ్ ఆన్ యువర్ స్కిన్ టైప్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. కన్సిడర్ నాదైతే సెన్సిటివ్ ఇన్ కాంబినేషన్ స్కిన్. సో నేనైతే చాలా రీసెర్చ్ చేసి ఈ సన్ స్క్రీన్ అయితే యూస్ చేస్తున్నాను. ఇదైతే డర్మాకో నుంచి సన్ స్క్రీన్. ట్రస్ట్ మీ, నేనైతే ఇది ఒక పాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఏ స్కిన్ టోన్ కన్నా ఖచ్చితంగా మ్యాచ్ అయిపోద్ది. ఆల్సో దేర్ ఆర్ ఫ్యూ మోర్ సన్ స్క్రీన్, బట్ నేనైతే ఇదే ఎక్కువ రికమెండ్ చేస్తాను ఫర్ కాంబినేషన్ స్కిన్. అండ్ డ్రై స్కిన్ వాళ్ళు మోస్ట్లీ మీరు ఏదైనా వాడుకోవచ్చు, బికాస్ మీకు ఏ టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్ అయినా పడుద్దని నేనైతే నమ్ముతాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇది కేవలం స్కిన్ టోన్ ఈవెన్ మాత్రమే చేస్తే ఇంకేం యూజెస్ లేదా అంటే ఒక్కసారి ట్రై చేయండి. చాలా మందికి 25+ తర్వాత మోల్స్ అనేవి స్టార్ట్ అయిపోద్ది. విచిత్రంగా ఉంది కదా, కానీ ఇది మాత్రం నిజము. సన్ ఎక్కువ పడడం వల్ల మీ స్కిన్ టోన్ మీద మోల్స్ అనేవి స్టార్ట్ అయిపోద్ది. ఎస్పెషల్లీ ఆన్ ద ఫేస్ ఎక్కువ సన్ ఎక్స్పోజర్ అవ్వడం వల్ల ఎక్కువ మోల్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో మీరేమనుకుంటారు, మేబీ జెనెటికల్గా మోల్స్ వస్తున్నాయేమో అది ఇది అనుకుంటారు, బట్ నో. ఒక్కసారి సన్ స్క్రీన్ని ట్రై చేసి చూడండి, మీ మోల్స్ స్ప్రెడ్ కూడా ఆగిపోద్ది. సో ఇన్ఫర్మేషన్ అయితే చాలా హెల్ప్ఫుల్ కదా, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి.